హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాస్త్రమాంగి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మేము ఎలా చేసుకుంటాం వినాయక చవితి మీకు చూపించబోతున్నాం. మార్నింగ్ నుంచి మా ఏరియాలో కంటిన్యూస్ వర్షం పడుతుంది, అయినా కానీ ఎవ్వరు కూడా పనిలాపుకోలేదు. అందరు బయటికి వెళ్ళి గణేషులను తెచ్చుకున్నారు, ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకున్నారు. సో మేము కూడా మార్నింగ్ వెళ్ళి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకొని గణేషుని పెట్టినాం అనమాట ఇంట్లో. సో లెట్స్ గో అండ్ సీ ఎలా చేసాము. ఇక్కడ మా నాన్న ఇంకా మా చెల్లె గణేషుని తీసుకొచ్చినారనమాట. మా మమ్మీ వెళ్ళి బొట్టు పెట్టి గణేషుని ఇంట్లోకి తీసుకొచ్చినాం అనమాట. గణేషుని ఇంట్లోకి తీసుకొచ్చినాక పూజ రూమ్లో మంచిగా పీట పైన అయితే పెట్టినాం అనమాట. తర్వాత ఇక్కడ ఒక సైడ్కి ప్రసాదాలు దేవునికి పెట్టాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టినాం. అండ్ వినాయక చవితి కాబట్టి మేము బుక్స్ పెడతాం కదా, సో ఆ బుక్స్ ఏవైతున్నాయో మేము అక్కడ సైడ్కి రెడీ చేసి పెట్టేసినాం. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ గణేశుడి 108 నేమ్స్ ఏవైతున్నాయో అవన్నీ చదువుతుంది. మా నాన్న ఫ్రూట్స్ ఏవైతే ఇక్కడ గణేశుడి దగ్గర పెట్టాలి, ఇంకా పత్రాలు అంటారు కదా, ఆకులతో చేసి ఆకులు ఏవైతే ఉంటాయో అవి కూడా అక్కడ పెట్టినాం. అండ్ ఇక్కడ గణేశుడికి లడ్డు నైవేద్యంగా సమర్పిస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే అక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఇక పూజ స్టార్ట్ చేసినాము. మా చెల్లి ఇంకా మా నాన్న వెళ్ళి మా మమ్మీ స్టోరీ చెప్తుంటే అక్షంతలు, కుంకుమ, పసుపు అండ్ ఫ్లవర్స్ తోటి పూజ చేస్తున్నారు అనమాట అక్కడ వాళ్ళు. అండ్ మా మమ్మీ ఇక్కడ గణేశుడి కథ అయితే చెప్తుంది. నేను అన్ని సైడ్కి రెడీ చేసేవి ఏవైతున్నాయో అవి రెడీ చేసి పెట్టేసి మంచిగా పూజ కూర్చున్నాం. దీని తర్వాత గణేశుడికి నైవేద్యం ఏవైతే పెట్టాలో అవన్నీ కూడా సైడ్కి రెడీ పెట్టినాం కదా, అవి తీసుకొచ్చినాం. ఇప్పుడు తీసుకొచ్చి ప్లేట్లో ఇట్లా పెట్టి గణేశుడికి నైవేద్యం సమర్పించినాం. నైవేద్యం సమర్పించినాక మొక్కుకొని గణేశుడికి హారతి ఇస్తాం కదా, మంగళహారతి. ఆ హారతి కోసం మా మమ్మీ ఇక్కడ రెడీ చేసుకుంటుంది. అదైతే సో ఇక్కడ మా మమ్మీ అయితే ఈ హారతి అనేది రెడీ చేసి పెడుతుందన్నమాట. నెక్స్ట్ మా చెల్లి హారతి ఇచ్చింది గణేశుడికి, అది కూడా చూసేయండి. మొదటి పూజ నీకేనయ్యా, ఏ భజన పాడినా మొదటి పాట. సో గణేశుడికి హారతి ఇచ్చిన తర్వాత బుక్స్ పెడతాం కదా, నేను నా బుక్స్ ఇచ్చి దానికి కుంకుమ పసుపు పెట్టి గణేశుడి దగ్గర పెట్టింది మా మమ్మీ. తర్వాత మా చెల్లి బుక్స్ కూడా పెట్టేసింది. అండ్ మంచిగా నలుగురం మొక్కుకొని మళ్ళీ ఇంకొకసారి కొబ్బరికాయ కొట్టి గణేశుడికి హారతి అయితే ఇచ్చినాం అనమాట. హారతి ఇచ్చినాక మొక్కుకున్నాక గణేశుడి పాదాలు వేస్తారు కదా, కొంతమంది వేస్తారు వాళ్ళ ఇంట్లో, కొంతమంది వేయరు. మేమైతే వేస్తామన్నమాట. పూజ రూమ్ నుంచి ఎంట్రీ గేట్ వరకు ఇట్లా మా మమ్మీ అది పెట్టిందనమాట. దీని తర్వాత ఈవినింగ్ మేము ఏం చేసినామో చూడండి. ఇప్పుడు మేమైతే గణేశులను చూడడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. మేము ఫస్ట్ వచ్చింది ఈ వినాయకుడి దగ్గరికి. ఇది వచ్చేసి బిఎన్రెడ్డి సైడ్ ఉంది, చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఇది సెకండ్ గణేష్ అన్నమాట, ఇది కూడా బిఎన్రెడ్డి సైడే ఉంది. ఇది థర్డ్ వినాయకుడు, ఇది కూడా బిఎన్రెడ్డిలో ఉంది. అంటే గల్లీ గల్లీకి ఉంటుంది కాబట్టి అన్ని గల్లీలు చూసుకుంటూ పోతున్నాం మేము. లెట్స్ చాలా ట్రాఫిక్ ఉంది, కానీ గణేశులను చూడాలి కాబట్టి దారిలో గణేశులను చూసేటప్పుడు నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి. సో ఫస్ట్ అయితే మేము ఈ గణేష్ నిమజ్జనం చూసినాం అనమాట. చాలా మంచిగా చేసినారు. మేము కూడా వెనక నుంచి మొక్కుకొని నెక్స్ట్ వేరే వినాయకులను చూడడానికి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడు మేము వెళ్తున్న గణేశుడేమో దిల్సుఖ్ నగర్లో ఉంది, ఒకటేమో నిమజ్జనం చేస్తున్నారు, ఇంకో దగ్గర పూజ అవుతుంది. సో రెండు చూసి నెక్స్ట్ ఇంకో వినాయకుడి మండపం దగ్గరికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. దిల్సుఖ్ నగర్ అటు సైడ్ అంతా వినాయకుడులు, అవన్నీ చూసుకుంటూ అన్నీ దర్శనం చేసుకొని మంచిగా మొక్కుకొని వచ్చినాం అనమాట. ఇక్కడైతే పూజ అవుతుంది. సో లోపలికి వెళ్ళి మొక్కుకొని పిక్స్ తీసి నెక్స్ట్ వినాయకుడు దగ్గరికి వచ్చినాం అనమాట. ఇక్కడ ఫుల్ రష్ ఉన్నాయి. అక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ అవుతుండే. సో అక్కడ నుంచి జస్ట్ చూసి వచ్చేసినాం అనమాట. ఇప్పటి వరకు అయితే కొన్ని వినాయకులను చూసినాము. రోడ్ చాలా అంటే అసలు మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది. ఎందుకంటే
డేస్ అని చాలామంది నిమజ్జనాలు చేస్తున్నారు. దారిలో కూడా కొన్ని వినాయకులను చూసినాం నిమజ్జనం చేస్తుంటే. అండ్ ఇంకా కొన్ని అయితే మండపాల్లోకి వెళ్ళి చూస్తున్నాం. స్టిల్ ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. లెట్స్ గో. గణేశురు గణపతి పప్పా మోరియా పూరే ముకే బోలో రే గణపతి పప్పా మోరియా గల్లీ కా గణేష్ అరే మా గల్లీ కా గణేశురు గణపతి పప్పా మోరియా గల్లీ కా గణేష్. మేమైతే ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఉన్న 38 ఫీట్ ఎకో ఫ్రెండ్లీ గణేషుడిని చూడడానికి అయితే వచ్చేసినాం అనమాట. ఇది కూడా మేము ఒక వీడియోలో చూసినాం. సో అటు సైడ్ వెళ్ళాం కాబట్టి ఇది కూడా చూసి దర్శనం చేసుకున్నాం. అండ్ అక్కడ పూజ అవుతుండే, అందుకే లోపల ఫిల్ అయిపోయి ఉండే కాబట్టి మేము బయట నుంచి చూసి వీడియో తీసుకొని ఫొటోస్ దిగి మొక్కుకొని వచ్చినాం. 38 ఇయర్ అని 38 ఫీట్ గణేషుడిని పెట్టినారంట అక్కడ. దాని తర్వాత అక్కడే పక్కన ఉన్న ఇంకో 3 వినాయకులను కూడా చూసినాం అనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మేము ఇంకో గణేశుడి దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. అక్కడ డెకరేషన్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, ఫారెస్ట్లో వినాయకుడు ఉన్నట్టు చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇంకో వినాయకుడిని చూసినాము. ఇది చైతన్యపురిలో ఉందన్నమాట. అన్ని వినాయకులను చూసుకుంటూ వెళ్తున్నాం. అండ్ కొత్తపేటలో ఉన్న ఒక 2 ఫేమస్, అంటే ఇప్పటివరకు చాలామంది విజిట్ చేసిన లేదా వీడియోస్లో చూసిన వినాయకులను కూడా చూడడానికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి అష్టలక్ష్మి లేన్లో ఉందన్నమాట. ఎంత బాగుందంటే డెకరేషన్, బయట అయినా లోపలైనా వినాయకుడు కూడా చాలా బాగుంది. అండ్ రష్ మాత్రం ఫుల్ ఉండే ఆ రోజు సండే కాబట్టి. ఇది వచ్చేసి దాని పక్క లేన్లోనే బాలాపూర్ స్టైల్ గణేష్ అనమాట. డెకరేషన్, లైటింగ్స్ అంతా బాగుండే. దారంతా ముందు ఇంకా బండి ఒక సైడ్కి పెట్టి నడుచుకుంటూ వెళ్ళినాం. రోడ్ బ్లాక్ ఉండే కాబట్టి ఫుల్ జనాలు నిండిపోయినారు. బైక్స్ ఉండే అందరూ. ఇంకా పెద్ద పెద్ద వినాయకులను చూడడానికి సండేనే బెస్ట్ టైం అని అందరూ ఈవినింగ్ టైమే వచ్చినారనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోయినాం. లెట్స్ గో. లోపలికైతే వచ్చేసినాము. లోపల డెకరేషన్ మాత్రం చాలా బాగుండే. అండ్ 2 సైడ్స్ దేవుళ్ళవి విగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట వెళ్ళేదారులు. సో ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉండే అసలు నిన్న. మొత్తం వాళ్ళని దాటుకొని అక్కడ స్టేజ్ పైన ఉన్న విగ్రహం దగ్గరకు వెళ్ళడానికే మాకు 5 minutes టైం పట్టింది. అందరూ వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా పూజ కూడా జరుగుతున్నాయి అనమాట అదే టైంలో. సో వెళ్ళి మేము కూడా మంచిగా మొక్కుకున్నాం. దర్శనం చేసుకున్న వాళ్ళకి బ్యాస్ దిగండి.